ఇప్పుడు నీ ఆలోచన, నీ మాట తీరు, నీ పద్ధతి, వ్యవహారం చూస్తుంటే కనుక నీ ఆలోచనలు అంత ఫాస్ట్గా కనిపిస్తున్నాయి. విపరీతమైనటువంటి ఆవేశం కనిపిస్తుంది, ఎక్కువగా బాధ కనిపిస్తుంది. ప్రధానంగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అసలు జీవితం, పెళ్లి అనేటటువంటి అంశాల మీద నమ్మకం పోయింది. సో దీనివల్ల ఏమవుతుంది అంటేనమ్మా, ఒక మార్పు వస్తుంది, ఒక మార్పు కావాలి అని నువ్వు మేడంని అడిగేవిందా? నా భర్త మారి వచ్చి ఒక బాధ్యత తీసుకునేటటువంటి వ్యక్తిగా వస్తే కనుక నేను యాక్సెప్ట్ చేస్తాను అని అన్నావు. కానీ దానికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఒక నమ్మకం అన్నది నీలో మేము పెంచాలి. మార్పు అనేటటువంటి దాని మీద నమ్మకం నీలో పెరగాలి. ఈ డిప్రెషన్ అన్నది తగ్గాలి. ఈ అనుమానాస్పదమైనటువంటి ఆలోచన శైలి కొద్దిగా తగ్గాలి. ఒక మనిషికి మారేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలి. అతను చాలా మారాలి, కాదనట్లేదు. కానీ అతను మారి వస్తే కనుక అతన్ని నమ్మి నువ్వు బతుకుతావు అనేటటువంటి నమ్మకం ఫస్ట్ నీకు కావాలి. నీకేంటంటే పెళ్లి, భర్త, సమాజం మొత్తం అన్నిటి మీద నమ్మకం చచ్చిపోయింది. యాదగిరి విషయానికి వస్తే మేడం, బహుశా మీకు అర్థమవుతుంది. అయితే ఏంటంటే ఐదర్ ఇతని మాటల్లో ఒకదాని వెంట ఒకటి పొంతన లేదు యాదగిరి గారు. అంటే ఇది బహుశా ఎందుకు అవుతుంది అంటే కనుక, ఇందాక మీరు మేడం ఒక 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 స్టైల్లో మిమ్మల్ని అడిగారు. అంటే ఏంటంటే ఎక్కడా కూడా ఉండేటటువంటి పరిస్థితులకు కానీ, జరిగినటువంటి పరిణామాలకు కానీ ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు బాధ్యతాయుతంగా ఎక్కడా కూడా వ్యవహరించట్లేదు. అంటే నేను బాధ్యత వహిస్తున్నాను, ఇది నా లోపం, ఈ లోపం ఉండటం వల్ల ఈ రోజు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి అన్నది ఎక్కడో కూడా మీరు ఈ ఆవగింజ అంతా కూడా చూపెట్టలేదు. మిస్టర్ పర్ఫెక్ట్ మేడం. కానీ తాగుడికి ఎంత అలవాటు పడిపోయారు అంటే కనుక యాదగిరి గారు, మీరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా ఖచ్చితమైనటువంటి నిజం ఒకటి చెప్తాను. మీరు తాగేటటువంటి మత్తు ఏదైతే ఉందో అది నెక్స్ట్ డే మీ యొక్క ప్రవర్తన కూడా పరిణామం చూపెడతారు. రాత్రి తాగుతారు, మళ్ళీ మర్నాడు ఉదయం ఆ ప్రభావం అన్నది ఎదుటి వాళ్ళ మీద పడతా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు తాగినటువంటి మత్తులోనే ఉంటారు, తాగినటువంటి మత్తులోనే వ్యవహరిస్తారు. మీ హావభావాలు, మీ విశ్లేషణ శైలి, మీ ఆలోచన అటువంటిది అంతా కూడా తాగుడికి బానిస అయిపోయింది. కాబట్టి దీనివల్ల పరిణామాలు ఎలా ఉంటాయి అంటే కనుక, తల్లి లేనటువంటి ఇద్దరు పిల్లలు మీకు ఎంతో బాధ్యతను లేపాలి. మీ బాధ్యతని 10 రెట్లుగా లేపాలి. ఆ తల్లి లేనటువంటి పిల్లల గురించి మీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ అమ్మాయి చేసేటటువంటి త్యాగాన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవించారు. ఆ గౌరవాన్ని మీరు ఆ అమ్మాయికి ఇవ్వలేదు. ఏదో ఆటోమేటిక్గా ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి బాధ్యత కాబట్టి వచ్చి 2 పిల్లల్ని చూసుకుంటుంది అని అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి మొదటి పిల్లలో ఎంత అనుభవించి ఉంటుంది, వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి 2 పిల్లలు తల్లి అవ్వటానికి ఎంత త్యాగం చేస్తుంటుంది. ఇవన్నీ మీరు పక్కన పెట్టారు. కేవలం మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఒకటే, అదేంటంటే తాగటానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎవరైనా కూడా ఇవ్వటం, తీసుకోవడం రెండూ నేరమే వరకట్న నిషేధ చట్టం ప్రకారం. అలాగే సెక్షన్ 6 ప్రకారం మధ్యవర్తిత్వం ఎవరైనా చేసి ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని మాట్లాడినా కూడా వాళ్ళకు కూడా శిక్షార్హులే. 5 సంవత్సరాల వరకు కూడా వరకట్న నిషేధ చట్టం ప్రకారం మీకు శిక్ష పడుతుంది ఎవరికైనా కూడా. దాన్ని మళ్ళీ 84, 86లో మళ్ళీ అమెండ్ చేయడం జరిగింది మేడం. అలా తీసుకున్న తర్వాత కూడా ఒక 3 నెలల లోపు అమ్మాయి తరపు నుంచి ఏదైతే బంగారం కానీ, ఆస్తి కానీ, భూములు కానీ ఏమైనా ఇస్తే అవన్నీ అమ్మాయికే చెందేటట్టుగా మళ్ళీ పెట్టేయాలి. అప్పుడు అలాంటి శిక్షల నుంచి వీళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుందని కూడా చట్టం చెప్పడం జరిగింది. అయితే ఈయన సైడ్ నుంచి ఆమె వెళ్ళిపోతుంది అది ఇది అని చెప్పడం జరిగింది. ఏమైనా కోపతాపాలు ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళడం అనేది స్త్రీకి సహజమైనటువంటి లక్షణం. అలా వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ పీరియడ్ కనుక ఆమె ఉంటే భర్త సైడ్ నుంచి మాకేం లేవా చట్టాలంటే మీకు కూడా చట్టాలు ఉన్నాయి. ఏంటి అంటే సెక్షన్ 9 ప్రకారం మీరు నా భార్య నాకు కావాలి, రెస్టిట్యూషన్ ఆఫ్ కన్జూగల్ రైట్స్ మీరు 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు. కాకపోతే మీకు ఆ హక్కు లేదు. ఇప్పుడు ఎందుకు అని అంటే కనుక 2 సార్లు ఆల్రెడీ పిఎస్లో మీ మీద కంప్లైంట్ ఇచ్చింది. అంటే ఏంటి, మీ ప్రవర్తన కానీ, మీ తాగుడు వల్ల కానీ, మీరు కొట్టేటటువంటి హింసలు పెట్టేటటువంటి తీరు కానీ ఆమె అవన్నీ వివరిస్తూ ఆమె ఆల్రెడీ దరఖాస్తు పెట్టుకుంది. ఎందుకంటే మీరు అవన్నీ ఖచ్చితంగా చేస్తున్నారు కాబట్టి. అవి చేసిన వాళ్ళకి ఏంటంటే కొన్ని రైట్స్ ఉండవు, కొన్ని తప్పులు చేస్తారు కాబట్టి మీరు కొన్ని రైట్స్ వదులుకున్నారు. ఎందుకంటే చట్టాలన్నీ బాధితుల కోసమే పెట్టబడ్డాయి చట్టాలు. అది మహిళలైనా పురుషులైనా కూడా ఎవరికైనా బాధపడకూడదు అనే చట్టాలు పెట్టారు.
అర్థమైంది కదా. అయితే ఈ లెక్క ప్రకారం మీరు బాగానే చూసుకుంటాను మీరు అంటున్నారు, అంతేగాని దానికి ఏ రకమైన భరోసా అనేది లేదు కదా. మీరు ముందు వ్యసనాలు మానుకోవడం, అప్పుడు బాగా చూసుకుంటే మీకు నమ్మకం అనేది కలుగుతుంది. అయితే మీకేంటంటే వరకట్నాలు తీసుకుని చేసేసుకున్న పెళ్ళిళ్ళన్నీ బాగుంటాయని ఏం కాదు, మీరు తర్వాత మీ బుద్ధి మీరు చూపించారు అంతే కదా. అయితే ఇక్కడ మీరు చూసుకున్నటువంటిది ఏంటంటే అమ్మా, సెక్షన్ మీకు ఏంటంటే 12 ప్రకారం మీరు డైరెక్ట్గా మీ కేసును కనుక వాళ్ళు తీసుకోకపోతే మ్యాజిస్ట్రేట్కి ఇవ్వచ్చు మేడం. సెక్షన్ 12 ప్రకారం డైరెక్ట్గా మ్యాజిస్ట్రేట్ కన్నా ఇవ్వచ్చు, ప్రాజెక్ట్ ఆఫీసర్కి కూడా ఇవ్వచ్చు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ ఆఫీసర్కి కూడా డైరెక్ట్గా నీ మీద కేసు పెట్టుకోవచ్చు వెళ్ళి. అప్పుడు నీకు 5 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు తప్పించుకున్నావు, ఇంకా హింస పెడితే కనుక ఆవిడ వెళ్ళి అదే పెట్టుకోవాలి ఇక ముందు. అర్థమైంది? ఎందుకంటే పిల్లలు ఉన్నారు, కానీ ఆవిడ అలా పెడితే మీ ఇద్దరికి తర్వాత లైఫ్ అనేది ఉండదు. పిల్లల విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మేడం. వీళ్ళిద్దరూ ఇక ముందు ఇలాంటివి రాకుండా ఈ కేసులకి వీటికి దూరంగా ఉండాలి అంటే మీరు ఇక్కడ మేడం సమక్షంలో ఏవైతే మంచి చెప్తారో ఆ రకంగా మీరిద్దరు ఉండి జాగ్రత్తగా ఉంటానంటే మీ లైఫ్ బాగుంటుంది. అర్థమైంది కదా. ఆ రకంగా చూడండి, చట్టాలు అయితే ఆమెకి అండగా ఉంటాయి. ఏం చేద్దాం? జాగ్రత్త చూసుకుంటాను. సరే అమ్మ, ఇప్పుడు అయిపోయింది, దానికి ఎందుకు? తాళిబొట్లే ముఖ్యమా? మొత్తం జీవితాలే పోయి 2 సంవత్సరాలు మీ కూతురు వచ్చి మీ ఇంట్లో కూర్చుంది. దాని గురించి ఆలోచించండి. చేసేవాడికి ఇచ్చి చేసిన తప్పు మీది. ముందు మేడం ఆడ కౌన్సిలింగ్ ఇట్లా ఇచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉంటా చూసుకుంటా అనేసి 2 సార్లు రూమ్ తీసుకొని 2 days 3 days ఉండి వెళ్ళిపోయింది మేడం. ఫస్ట్ సార్ బాబుని తీసుకొని వెళ్ళిపోయింది మేడం. చాలాసార్లు అసలు తినడానికి అన్నం పెట్టాడు మేడం, పిల్లలకి పెట్టాడు, నాకు పెట్టాడు, ఆకలితో ఒక రోజు 2 మరి అప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చెప్పు, ఇప్పుడు సమస్య ఏం చేద్దాం? ఈ సమస్యకి పరిష్కారం నువ్వు చెప్పు. తాగుడు ఇట్లా మానమని చెప్పండి మేడం. నమ్మకం తాగుడు అంటే అదేమన్నా అంత ఈజీగా? ఇప్పుడు ఆయన అంతసేపు చెప్పింది ఏంటి మీరు విన్నారా? తాగుడు మానేస్తా, ఇప్పుడు కూడా చెప్పాడు అతను, మానేస్తా అని చెప్పాడు. మానేస్తారా? ఆ తాగుడు అనేది అంత ఈ క్షణంలో ఇలాగంటే ఆ క్షణంలో మానేసేలా కదా. రోజు టీ తాగుతావు నువ్వు. టీ తాగడం మానే అంటే నువ్వు వెంటనే మానేస్తావా? ఫస్ట్ ఓపిక కావాలి. అతన్ని తాగుడు మానిపించుకునే ఓపిక నీకు కావాలి. అతనికి ఏమేమి కండిషన్స్ రెస్ట్రిక్షన్స్ పెడతామన్నది మేము ఆలోచించి చెప్పినా మీరు అతనితో ఆ తాగుడు అదే కరెక్ట్గా అతను ఫాలో చేసి ఆ తాగుడు మానేసేలాగా చేసుకునే బాధ్యత మీదే, కానీ అతని చేతుల్లో ఉండదు. ఆ తాగుడుకు అలవాటు పడ్డ వాళ్ళ చేతుల్లో ఉండదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే పెళ్ళామో, అక్కో, అమ్మో, చెల్లో, తమ్ముడో, అమ్మో ఎవరో ఒకళ్ళు అన్న సపోర్ట్ చేసే తప్ప వాళ్ళు మానలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపిక్గా అతనికి సపోర్ట్ చేసిన అతను మారడానికి ప్రయత్నం చేస్తే అతని ప్రయత్నంతో పాటు నువ్వు చేదోడు వదోడుగా ఉంటానంటేనే అతను మానగలడు. ఇప్పుడు నీకు ఆస్తిపాస్తులు ఏమున్నాయి? మాకు ఇక్కడ 6 రూమ్లు ఉన్నాయి. 6 రూములు అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ రూమ్లు ఎవరి పేర్ల మీద ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎవరెవరు ఉన్నారు ఆ రూముల్లో? ఒక అన్నయ్య ఉంటాడు, ఒక అక్క ఉంటుంది. 2 రూమ్లు రెంట్కి ఇచ్చాము. 2 రూములు రెంట్కి ఇచ్చారు. అవన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి? రూమ్లన్నీ అమ్మ పేరు మీద ఉన్నాయి. మీ అమ్మ పేరు మీద ఉన్నాయి. మీ పేర్ల మీద ఏమీ లేవు? ఏం చేయలేదు. నీ పేరు మీద ఏం చేయలేదు? ఇప్పుడు మీకు మీ అమ్మకి ఎంతమంది పిల్లలు? 2 ముగ్గురు మేడం. ఒక కూతురు 2 కొడుకులు. 2 కొడుకులు. ఇప్పుడు అంటే వాళ్ళకున్న ఆస్తి ఆ ముగ్గురికి సమానంగా వెళ్తుంది కదా మేడం? మీ అమ్మగారికి ఎలా వచ్చిందండి ఆ రూమ్ లో ఆస్తి? ఎవరివి అసలు? ఎవరు ఇస్తే మీ అమ్మగారికి వచ్చాయి? మా అమ్మ వాళ్ళ నాన్న. మీ అమ్మ తరపు నుంచా? మీ నాన్నగారు మీ అమ్మగారికి ఇచ్చారా? మా నాన్నగారు తరపు నుంచి. మీ నాన్నగారే కదా. వీళ్ళ నాన్నగారి వీళ్ళ అమ్మగారికి వచ్చేయండి. వీళ్ళ నాన్నగారు ఆస్తి కాబట్టి మొత్తం 3 పిల్లలకి సమానం వస్తుంది. ఒకవేళ వీళ్ళ అమ్మగారిది మాత్రమే వాళ్ళ పుట్టింటి నుంచి ఏమన్నా వచ్చి ఉంటే కనుక వీళ్ళ ఆడపిల్లలకి వెళ్తుంది, కానీ వాళ్ళ తండ్రి తల్లికి ఇచ్చినట్లయితే 3కి 3 పార్షన్లు. అయితే 3కి 3 పార్షన్లు అంటే 6 గదుల్లో తలా 2 గదులు వస్తాయి. నీ ఆస్తి అనేది మీ అమ్మకి ఏదైతే ఆస్తి ఉందో అది మీ అమ్మ తర్వాత ఆవిడ 3 పిల్లలైనా మీ 3కి వస్తుంది. నీ భాగం ఏదైతే వస్తుందో ఆ భాగం నీ 3 పిల్లల మీద రాసేయాలి. ఫస్ట్ కండిషన్. రాసిన తర్వాత ఒక 6 నెలల టైం నీకు. 6 నెలలు ఆ అమ్మాయి సంసారానికి వస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? నువ్వు వాళ్ళ అమ్మ దగ్గర? వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను మేడం. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన ఇంకా అలాగే ఉంటాడు. ఇక్కడ మేమున్న సైడ్ రూమ్ తీసుకొని అక్కడికే. మా ఆయన ఒక దొంగ, ఒక తాగుతాడు, నాకు తెలియదు. మా బావలకు 2 షాపులు ఉన్నాయి. ఆ షాపులలో పోతాడు, దొంగతనం చేస్తాడు. నా మాట వినకుండా, మా అమ్మ మాట, మా నాన్న మాట వినకుండా నువ్వు పోతావనని బదాన్ని జాకెట్లు మొత్తం ఆడికి పీకేసి కొట్టిండు మేడం. కనీసం నువ్వు నన్ను కాదనకుండా పోతాను, నువ్వు అన్న చావని నేను అన్న చావాలని ఈ నెత్తి మొత్తం గుంజుకొచ్చి, ఈ చీర మొత్తం గుంజుకొచ్చి దొమ్మ మీద ఎక్కిండి మేడం. అసలు ఈడు దొక్కంగానే ఈ చెవులకి వెళ్ళి ముక్కలకి వెళ్ళి పెట్టుబడుతుంది మేడం. నేను చచ్చిపోతాను కరెంటు పెట్టుకోనికి పోయినా మేడం. నేను ఏడమ చూసి నువ్వెందుకు చచ్చేది, నేను చంపేస్తానని కరెంట్ చాటు పెట్టేసిండు మేడం నాకు.
ఒక ఆటో అయినా నన్ను అసలు ఎప్పటి నుంచో చూస్తున్నట్టు నాకు తెలియదు. ఆడు ఎట్లా చూసిండేమో నన్ను తీసుకుపోయింది మేడం. ఇక నీ మీద నేను మనసు పడ్డా, నువ్వు నాకు కావాలి అని నన్ను తీసుకుపోయింది మేడం. ఎంత మొత్తుకున్నా కానీ తీసుకుపోయింది. అట్లా తీసుకుపోయి ఆమె చేసిండు మేడం నన్ను. రోజు నైట్ పోతున్నావు, పట్టపగలో మోనకాడం అంటున్నావు, నీకు ఇద్దరు ఉండరా నీకు అని మా మామయ్య నిమిషానికి టార్చర్ మాటలు. నా కొడుకులు 5 కొడుకులు ఉంటే నా కొడుకులు కూడా రాదే నీకు అంత చేత కాకుంటే నా నలుగురిలో ప్రమాణం చేసి నటిస్తుండే ఆయన. అసలు నాకేం న్యాయం చేయలేదు ఆయన. ఏం న్యాయం చేసినావు? నువ్వేమన్నా కేసుకి నీ పెడతా నువ్వు అన్నమా లేదా? వాళ్ళు గొండీలు, నేను పెద్దవాడినా నేను పెద్దవాడినా, నేను గొప్పవాడినా నేను గొప్పనా, నా మాట కన్నాలా నీ మాట కన్నాలా, ఈ దగ్గర బతకవ్యా. నన్ను వదిలేసి మేడం ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తాను. అట్టనే సాక్ష్యం ఉంది. ఊళ్ళో కూడా ఉంటే ఒక్కడిని మా పిల్లలందరూ తోలుకొస్తా, మాకు సాక్ష్యాల గురించే మాట్లాడుతున్నావు ఇప్పుడు.